ఆయనే నాకు ఆధారం, నా రక్షణ. ఈ లోకంలో నేను ఆరోగ్యంగా దేవుని సన్నిధిలో ఉన్నానన్నా, ఆరోగ్యం కలిగి ఉన్నానన్నా, ఆత్మ కలిగి ఉన్నానన్నా, సాక్షిగా ఉన్నాను. ప్రతి విషయంలో ఆయనే ఆధారం. ఆయన లేకుండా ఏది లేదని అర్థం. మా ఆధారం ఆయనే. ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా. లోకంలో ఆధారం ఆయనే, మన ఆశ్రయం ఆయనే, మన దుర్గము, మన రక్షణ శృంగం, రక్షణకర్త, ఆదరణకర్త, నిరీక్షణకర్త, న్యాయకర్త ఆయనే, యేసుక్రీస్తు ప్రభువారే. ఆధారం. ఈ లోకంలో నువ్వు నిలబడాలన్నా, నువ్వు సేవ చేయాలన్నా, నువ్వు బ్రతకాలన్నా ఆయనే నీకు ఆధారం. ఆయన లేకుండా జీవం లేదు. ఆయన లేడు అంటే నీవు కూడా లేనట్టే, ఊపిరి లేనట్లే. ఉచ్ఛ్వాస నిశ్వాస ఆయన యొక్క ఊపిరి కదా. నాసికరంధ్రములలో జీవాయువును వదులుగా మనుషుడు జీవించే ఆత్మ అయినట్లు లేక ఆయన లేడంటే నీ ఊపిరి ఆగిపోయినట్లే. నువ్వు ఆగిపోతే చచ్చిపోయినట్లే, మన్ను అయిపోయిన, మంటికి తిరిగి మన్ను అయిపోయినట్టు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రతి దానికి మనకు ఆధారము ఆయననే. నా రక్షణకు ఆధారం ఆయనే, నా మహిమకు ఆధారం ఆయనే అని మాట్లాడుతుండే కీర్తనకాడు. నా పాపములన్నీ క్షమించబడాలంటే ఆధారం ఆయన. క్షమించబడినాయంటే దానికి కారణం ఆయనే. మరణము తప్పించుకున్నానంటే దానికి ఆధారం ఆయనే. నరకము తప్పించుకున్నానంటే దానికి ఆధారము కూడా ఆయనే. వ్యాధులు, బాధలు ఇవన్నీ తప్పించుకుంటున్నామంటే దానికి ఆధారం ఆయనే. మన స్టెబిలిటీగా నిలబడ్డామంటే ఆధారం కూడా ఆయనే. సేవ చేస్తున్నామంటే దానికి ఆధారం కూడా ఆయనేనని. ప్రతి ఔన్నత్యానికి, దేవుడు నీకు ఇచ్చిన మహిమ అంటే గొప్పతనానికి కారణం యేసుక్రీస్తు ప్రభువారని తెలుసుకోవాలి. కానీ నీ బలము, నీ జ్ఞానము, నీ ధనము, నీ అందము, నీ ఐశ్వర్యం, నీ బలగం అనుకుంటే పుట్టిది గుర్తుపెట్టుకోవాలని దావీదు కీర్తనకాడు గనుక గానం చేసినట్లుగా రక్షణకు, నా మహిమకు ఆయనే ఆధారభూతుడు అన్నట్లుగా మనం కూడా నా బలమైన ఆశ్రయ దుర్గం, నా ఆశ్రయం దేవుని యందే ఉన్నది. అయితే ఏం చేయాలంట జనులారా? కాబట్టి మనుషులు నేను పడలేదు చూచినా, నీ మీద అబద్ధములాడి నిన్ను పతనం చేయాలని ప్రయత్నం చేసినా, దూషిస్తున్నా, పైకి బాగానే ఉండి లోపల దూషిస్తున్నా, ప్రియమైన వాళ్ళారా, నీవు దేవుని నమ్ముకుని ఉంటే ఆయన ద్వారా నీకు రక్షణ కలుగుతుందని మాట్లాడుతున్నాడు. నువ్వు ఆశ్రయ దుర్గం ఆయన చేసుకుని ఉంటే నువ్వు కదలవని మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత నీ సమస్తానికి, నీ రక్షణకు, నీ మహిమకు ఆయన ఆధారభూతుడని మాట్లాడుతున్నాడు. అయితే ఏం చేయమన్నాడు జనులారా? నెక్స్ట్ ఏం చేయాలంట? ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఏం చేయాలంట జనులారా? ఎల్లప్పుడూ, ఆల్వేస్ అన్నది. అన్ని విషయాలలో, అన్ని సమయాలలో ఆయన యందు నమ్మిక ఉంచమని మాట్లాడు. జనులారా ఆయన యందు నమ్మిక ఉంచండి, నమ్మిక ఉంచుడి. కాబట్టి స్థిరంగా ఆయన నమ్ముకోవాలి. నమ్మితే దేవుని మహిమను చూస్తావు.
నమ్ముట వలన కదా, ఆ నమ్ముట వలన నీకు మేలు. నమ్మితే ఎంత మేలు అన్నాడు. కాబట్టి నమ్మితే దేవుని మహిమను చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తునందు నమ్ముకుంటే మనకంట ఏ భయం ఉండదంట. ఆయన నమ్ముకున్నవాడెన్నడూ భయపడడు. ఆయన నమ్ముకున్నవాడెన్నడూ కలవరపడడు. ఆయన నమ్ముకున్నవాడెన్నడూ భయపడడు. లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఆయన నమ్ముకోమంటాడు. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి, నమ్మిక ఉంచండి. నమ్మితే దేవుని మహిమను చూస్తా ఉన్నాడు. నమ్మకపోతే మహిమను చూడలేము అని అర్థం. తర్వాత అంటున్నాడు, ఆయన సన్నిధిని మీ హృదయములను కురుమరించండి. నెక్స్ట్ మంత్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒకటి ఆయన యందు నమ్మిక ఉంచండి. నమ్మిక ఉంచితే నీ రక్షణకు, నీ మహిమకు ఆయన ఆధారపోతాడు. నీ జీవితంలో ఎంతమంది నేను పడదోయాలని చూసినా నువ్వు కదిలింపబడవు. నువ్వు ఆధారముగా ఆయన చేసుకుంటే పిల్లరా, నీ రక్షణ, నీ మహిమకు ఆయనే నేను రక్షిస్తాడు, నీకు మహిమనిస్తాడు, ఉన్నతమైన స్థానం ఇస్తాడు. నెక్స్ట్ అయితే మనం ఏం చేయాలంట, జనులారా ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయన యందు నమ్మిక ఉంచండి. నెక్స్ట్ అంటున్నాడు, ఆయన సన్నిధిని మీ హృదయములను కృమ్మరించండి. ఏమంటున్నాడు? ఆయన సన్నిధిని మీ హృదయములను కృమ్మరించండి. దేవుడు మనకు ఆశ్రయము. ఏం చేయాలంట మనం? ఒకటి ఏం చేయాలి? ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక ఉంచాలి. రెండవది, దేవుని సన్నిధిని మీ హృదయములను కుమ్మరించాలి. అంటే అన్న ఈ రీతిగా దేవుని సన్నిధికి వెళ్ళి తన సమస్య అంతా దేవునితో కుమ్మరించుకుంటాను. అయ్యా, వెళ్ళినవాడా, నేను మత్తులలో అనుకోవద్దు. నాకున్న వేదనను బట్టి దేవుని సన్నిధిలో నా హృదయాన్ని నేను కుమ్మరించుకుంటున్నాను అన్నమాట. నా బాధ అంతా ఆయనకి చెప్పుకుంటున్నాను, కుమ్మరించుకుంటున్నాను. అలానే మనం కూడా అంట ఎల్లప్పుడూ ఆయన నమ్మిక ఉంచాలి. రెండోది, దేవుని సన్నిధిలో ఎప్పుడు నిత్యం ఆయన చేసిన మేళ్ళు మర్చిపోకుండా దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించుకోవాలి. పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధించాలి. పూర్ణ మనసుతో, పూర్ణ వివేక, పూర్ణ బలముతో ఆయన ప్రేమించాలి. హృదయంలో ఉన్నదంతా కూడా ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవాలి. అది వేదనైనా, దేవుని యొక్క అస్తుతి అయినా, నిత్యము దేవుని సన్నిధిలో పూర్ణ మీ హృదయంలో దేవుని సన్నిధిలో కుమ్మరించుకోమంటున్నాడు. అవును ప్రియులారా, దేవుని యందు నమ్మిక ఉంచుతున్నావా? రెండవది, నిన్ను కదలకుండా నీ మహిమకు, నీ రక్షణకు కారణభూతుడైన ఆయన సన్నిధిలో ఆయన యందు నమ్మిక ఉంచుతున్నావా? రెండవది, ఆయన సన్నిధిలోనికి వస్తున్నావా అని అర్థం. దేవుని సన్నిధికి వస్తున్నావా అని అర్థం. దేవుని ప్రార్థనకు వస్తున్నావా? మందిరానికి వస్తున్నావా? మర్చిపోతున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? కుమ్మరించుకున్నావా? మొరపెడుతున్నావా? విజ్ఞాపన చేస్తున్నావా? స్తుతిస్తున్నావా? లేదా అని అర్థం. ఆయన సన్నిధిని కుమ్మరించి, ఆయన సన్నిధికి రావాలని అర్థం. ఆయన సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించుకోవాలని అర్థం. విసుకగా ప్రార్థించాలని, దేవుని సన్నిధిని కోరుకోవాలని, దేవుని సన్నిధిని రావాలని, దేవుని సన్నిధికి రావాలని ఆశపడాలని, మరిచిపోకుండా ఉండాలని, దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని, దేవుని ఆత్మాభిషేకాన్ని పొందుకోవాలని, దేవుని సన్నిధిని మరొక ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో హృదయాలను కుమ్మరించి దీవెనలు పొందుకోవాలని ఆయన సన్నిధిని కుమ్మరించాలి. మనుషుల దగ్గరికి వెళ్ళి కొంతమంది ఏం చేస్తారు, తన బాధ అంతా వెళ్ళగొట్టుకుంటారు. దానివల్ల ప్రయోజనం లేదు. దేవుని సన్నిధికి వచ్చి నీ హృదయాన్ని కుమ్మరించుకోమంటున్నాడు. నీ బాధ అంతా ఆయన చెప్పుకోమంటాడు. నిన్ను హెచ్చించి, నిన్ను దీవించినటువంటి స్థితిని బట్టి ఆయన స్తుతించమంటున్నాడు, కొనియాడమంటున్నాడు, మహింపరచమంటున్నాడు.
కాబట్టి దేవుని సన్నిధిని మనం ఏం చేయాలంట? హృదయాల కృంభరి. ఆయన దేవుడు మనకు ఆశ్రయదుర్గం. నెక్స్ట్ అంటున్నాడు, ఆ తర్వాత బలత్కారమందు నమ్మిక ఉంచవద్దు, దోచుకున్న చేత గర్వపడవద్దు అని మాట్లాడుతాడు. ఏమంటున్నాడు? ఇక బలత్కారమందు నమ్మిక ఉంచవద్దు, నమ్మిక ఉంచమన్నాడు. రెండవది హృదయాలను దేవుని సన్నిధిలో కృంభరించుకోమన్నాడు. మూడో విషయం అంటున్నాడు, మనుషులందరూ వట్టివారు కాబట్టి బలత్కారం అందు నమ్మిక ఉంచవద్దు అని మాట్లాడు. బలత్కారాన్ని నమ్ముకుంటారు, బలత్కారమే వాళ్ళ జీవితకాలం అంతా. తద్వారా దోచుకొనుడి చేత మీరు బలత్కారం చేత దోచుకొని మీరు గర్వపడొద్దని మాట్లాడు. కొంతమంది దోచుకొని బలత్కారంగా సంపాదించుకొని అన్యుల ఆస్తులు సంపాదించుకొని గర్వపడుతూ ఉంటాడు. మీరు గర్వపడొద్దు అనమాట. కాబట్టి మూడోది ఏంటంటే ఆయన యేసుక్రీస్తు నందే నమ్మిక ఉంచాలి. రెండవది ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధికి వెళ్ళాలి అని అర్థం, కృమ్మరించుకోవాలి. మూడవది బలత్కారం అందు నమ్మిక ఉంచవద్దు కదా, నమ్మిక ఉంచొద్దు, బలత్కారం నమ్ముకోవద్దు, గర్వపడవద్దు అని మాట్లాడదు. నాలుగవది ధనం ఇచ్చిన దాన్ని లక్ష్య పెట్టొద్దు. తర్వాత తన బలము తనదని దేవుడు ఒక మారు సెలవిచ్చును, 2 మార్లు నాకు ఆ మాట వినబడే. కాబట్టి దేవుని మాట వినాలి. దేవుడు ఒకసారి మాట్లాడితే మనకి 2 సార్లు వినపడుతుంది నాకు అంటున్నాడు కీర్తనకాడు. కాబట్టి బలత్కారం నమ్మిక ఉంచవద్దు, దోచుకున్నది గర్వపడవద్దు, ధనం ఇచ్చిన దాన్ని లక్ష్య పెట్టొద్దు, ధనాన్ని లక్ష్య పెట్టొద్దు, దేవుని లక్ష్య పెట్టాలి. ధనమా దేవుడా? ధనమే మనల్ని పోషిస్తుంది, బ్రతికిస్తుంది అనుకుంటున్నాం.